ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడనూ వాటిని నా అరచేతిలో నుండి అపహరింపడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు శాశ్వత రక్షణ అనే సిద్ధాంత సత్యములో విశ్వాసములో ఉన్నాము. ఎందుకంటే మనము క్రీస్తులో ఉన్నాము. మనము రక్తమిచ్చి కొనబడిన వారమై ప్రభువునకు అనుగ్రహింపబడిన వారము గనక మనలో ఒక్కరిని కూడా ప్రభువు వారు పోగొట్టుకున్నారు. ఆయన తన పరిశుద్ధులను నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం అంటే నిత్యమైనది, నిజంగా నిత్యమైనది. ఇక మన జీవితాలకు ముగింపు అనేది ఉండదు. దేవునికి అంతము లేనప్పుడు నిత్య జీవానికి కూడా అంతం ఉండదు కదా. ఆత్మీయ జీవితానికి మరణం ఉంటే అది నిత్య జీవం కాదు. అసలు ఆత్మీయ జీవితానికి ఒక ముగింపు అంటూ ఉండదు. ప్రభు మన గురించి మాట్లాడుచు అవి ఎన్నటికీ నశింపవు అన్న మాటకు అర్థం ఆయన ఉన్నంతకాలం విశ్వాసులకు నాశనం అనేది కలగదు అన్న విషయం ఈ లేఖనం సెలవిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే అతి మొండిదైన అవిశ్వాసం కూడా ఏమీ చెయ్యలేదు. ఈ వాక్యములోని అర్థాన్ని మార్చలేదు. ఈ విషయాన్ని సంపూర్ణంగా చెప్పడానికి ఆయన ప్రకటించేది ఏమిటి అంటే, తన ప్రజలు తన చేతిలో ఉన్నారు అని. ఆయన చేతిలో నుండి వారిని లాగివేయడానికి వచ్చే శత్రువులందరినీ ఆయన త్రిప్పి కొడతాడు. చివరికి సాతాను కూడా ఆయన చేతిలో నుండి అపహరించడం అనేది అసాధ్యం. ఇంకా చెప్పాలి అంటే మన సర్వశక్తిని చేతిలో మనం ఉన్నాం. మనం ఎంత భద్రంగా ఉన్నాము. శరీర సంబంధమైన భయాన్ని, శరీర సంబంధమైన అవిశ్వాసాన్ని కూడా విడిచిపెట్టాలి. ప్రియులారా, మనం మన విమోచకుని చేతిలో భద్రంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. విశ్రాంతి తీసుకుందాం. ఎందుకంటే మనం మన ప్రియ ప్రభువు బలవంతుడైన దేవుని హస్తములో మనము ఉన్నాము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. దేవుడు అట్టి బాధ్యత అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ, మీరు మాకు నిత్య జీవమును ఇవ్వటమే కాదు, మమ్మల్ని భద్రపరిచే దేవుడివి, మాకు సహాయం చేసే దేవుడివిగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునమని, వారి యొక్క స్త్రీలను, పురుషులను, పెద్దవారిని జ్ఞాపకం చేసుకోమని, వారి చదువుల్లో సహాయం చేయమని, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలిమ్మని,
ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వమని, వారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని, అలాగనే వివాహాలు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాలు, మీ పిల్లల అవసరతలు, రుణాలు, సమస్యలు, బలహీనతలు, శత్రువుల నుంచి విడిపించి మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.